గత చాలా సంవత్సరాల నుంచి మా పూర్వీకుల కాలం నుంచి ఈ మొహరం పండుగను ఆలంకాన్పల్లిలో ఎంతో వైభవంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో చాలా గ్రాండ్గా జరుపుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా పండుగ జరపాలనే ఉద్దేశంతో జరపాలనే ఉద్దేశంతో మా పిల్లలందరూ ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఊర్లో ప్రజలందరూ కలిసికట్టుగా ఈ పండుగకు ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచి కూడా ఈ పండుగలో పాల్గొంటారు. సంతోషంగా సుఖంగా ఈ పండుగను జరుపుకొని ఆలంకాన్పల్లిలో ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని సౌభ్రాతృత్వంతో కులమతాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఈ పండుగను ఎంతో వైభవంగా జరపాలనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం తక్కువ అయిపోయింది. వచ్చే సంవత్సరమైనా కూడా బాగా జరుపుకోవాలని ఆశిస్తూ ఈ పండుగకు ఇంత ఎత్తున భారీగా జరగడానికి అనుకూలించిన ఈ ఆలంకాన్పల్లి ప్రజలకు, అలాగే ఈ పండుగ నిర్వహించడానికి ఉపయోగపడిన మా కార్యకర్తలకు, ఈ పండుగకు కమిటీ మెంబర్లకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పండుగ బాగా జరగాలని కోరుకుంటూ ఈ మొహరం పండుగ ఎంతో వైభవంగా కొన్ని పూర్వీకుల నుంచి జరుపుకుంటూ వస్తున్నది కాబట్టి ఈ పండుగను సాలీకూడదనే ఉద్దేశంతో బాగా జరపాలని కోరుకుంటూ ఈ పిల్ల దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది వచ్చేసేసి మా పూర్వీకుల కాలం నుంచి ఇదే విధంగా సంప్రదాయాల పద్ధతిగా జరుపుకుంటూ వస్తున్నాము. ఇప్పటి పండుగ కాదు ఇది. మేము పుట్టక ముందు నుంచి కూడా ఆలంకాన్పల్లిలో కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో కూడా ఇక్కడ పీర్ల మకాన్ ఉంది. అదేవిధంగా ఈ పండుగ ప్రతి సంవత్సరము విడిది అనేది లేకుండా జరుపుకుంటూ వస్తున్నాము. పీర్లు అంటే ఈ ప్రజల సౌభ్రాతృత్వానికి మంచితనానికి ఒక ప్రతీకగా నిలిచినాయి. ఈ ఆలంకాన్పల్లిలో మాకు వచ్చేసి సంక్రాంతి ఒక పండుగ, ఈ పీర్ల పండుగ అనేది చాలా భారీగా జరుగుతుంది. అన్ని కోణాలలో నుంచి కూడా ప్రజలందరూ పాల్గొంటారు. సార్ పీర్లు అంటే ఇప్పుడు పూర్వకాలం నుంచి మా పూర్వీకులు చేసుకుంటూ వస్తున్నదే మేము చేసుకుంటూ వస్తున్నాము. హుస్సేన్ హుస్సేన్ అనే వాళ్ళు అప్పుడు యుద్ధం జరిగినప్పుడు హుస్సేన్ వాళ్ళు యుద్ధంలో పాల్గొనేటప్పుడు వాళ్ళు బలిదానం కావడం జరిగింది. ఆ విధంగా వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకునే దానికోసమని ఈ పీర్ల పండుగను జరుపుకుంటూ వస్తున్నాం. కులాలకు అతీతంగానే ఈ పండుగ జరుగుతుంది. ఏమి ఇక్కడ ఏమి ఉండదు సార్. ఇక్కడ అన్ని కులాల వారు పాల్గొంటారు. అందరూ ఈ పండుగలో పాల్పంచుకొని సుఖ సంతోషాలతో జరుపుకుంటారు. పీర్ల మకాన్ దగ్గర నుంచి ఈ మెయిన్ రోడ్డు వరకు మెరవని జరుగుతుంది. ఆ మెయిన్ రోడ్ తర్వాత అక్కడ వచ్చేసేసి లీలాలు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ సాయంత్రం వచ్చేస్తారు. జీ బాబా ఫకరుద్దీన్, నేను తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సిటీ సెక్రటరీ, ఎక్స్ ఎంపీటీసీ ఆలంకాన్పల్లి.